అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జహీరాబాద్ ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకులు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆరంభ మాజీ ఎమ్మెల్యే మిత్రులు జీవారెడ్డి గారు, వేదికను అలంకరించిన మన ఉమ్మడి జిల్లా జీసీఎంఎస్ అధ్యక్షులు శివకుమార్, రాజేందర్ గారు, చంద్రగౌడ్ గారు, ఇతర మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడ వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు, వారితో పాటు వచ్చిన మిత్రులు, ఇతరంగా వచ్చిన మిత్రులు, మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం. ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని ఏంటి కారణం? ఇంకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి. ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి బలమైన కారణం ఉంటుంది. ఏ ఊరికే ఉండదు, తమాషా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాషా, ఆశామాషిక ఏదో తమాషా రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయం అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాది మిత్రులు ఉందని నాకు ఇంతకుముందు హరి చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాదిపల్లికి వచ్చినాను. ఆ ఏడాదిపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడము, పదవులు లేకపోవడము, రాజకీయాల కోసము పుట్టిన పార్టీ కాదు. మీ అందరూ నేను మనవి చేసేది ఏంటంటే, ఇలా పరమేశ్వర్ పార్టీతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, ఒక చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు జహీరాబాద్ చూసారు కాబట్టి ఈ రైతులు బాగుపడడం ఖచ్చితంగా 6 నూరైనా తెలుసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు భూమి ఉంది. గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండదు కదా, ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను 2 ఏళ్ళు కొనుక్కున్నాను. సరే రాని మనకైతే దాన్ని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణకి దాకా పోవాలి సార్. సరే మంచిది బాగా సదాశివపేట కన్నా ముందు నుంచి ఒకటి తిరిగిన సదాశివపేట కన్నా చాలా ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు. ఆగాను కూడా అదే కథ. తెలంగాణలో గట్టి ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదిరిగా ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే
మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో పెట్టారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డావు, ఏం పురస్కారాలు మనతో, బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకు ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినావు. ఈడ దర్గాను మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధపడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలకు. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టలేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్ కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరు మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు.